ప్రమాదం లేకుండా చూసి మాట్లాడి ఇది ప్రమాదం కాదా? ఇది ప్రమాదం కాదా? ఇది ఇలా వచ్చిన లైన్ ప్రమాదం కాదా? గట్టికెళ్ళి కిందకి వెళ్తున్నా మరి ఈయన గొట్టుకేసుకెళ్ళలేదా? ఈయన రాటగారు గొట్టుకేసుకెళ్ళలేదా? బాయ్తో ఉన్నాడు కాబట్టి నువ్వు రేపు లీజ్ చేస్తా ఆవిడ వెళ్ళిపోతావు. బాయ్తే ఎంత ఆవిడ బాయ్తే నువ్వు ఉండవు లీజ్కి వెళ్ళిపోతావరా. బాయ్తే కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు దారి ఎవరన్నా క్వశ్చన్తో ఆన్సర్. ఏ గట్టుకి నేను వేసుకెళ్ళాను, నా గట్టుకి నాకు వెళ్ళింది, నా ఫామ్కి వెళ్ళింది, నీకు అభ్యంతరం ఏంటి? నాకు అభ్యంతరం నా గట్టు మించి మరి గట్టే మీకు చెప్పేది అయితే మీకు అమ్మినైనా మీకు గట్టు గాని దారి గాని ఏమీ లేదు అక్కడ. 6 ఎకరా ఉమ్మడి పొలం ఇది, అన్నా తమ్ముళ్ళు కల్పించుకున్నది అక్కడ. మీరు ఇక్కడ రాయించుకున్న విధానంలో స్పష్టత అనేది కొరవడండి. సరే చూసుకోండి, మాకున్న రాయించుకున్న ఫామ్ లో మేము బట్టి అక్కడ అల్లుడిని కాబట్టి నా వరకు నేను చెప్పగలని చెప్పాం. అక్కడ మీకున్న దానికి అక్కడ గట్టుకి మీ ఓనర్ కి మీరు వెళ్ళడానికి ఇక్కడ అన్ని కూడా 5-6 ఎకరాలు లేదా దారి లేదా దారి ఉండదా? ఒకటి ఇక్కడ దారి ఇక్కడ నుంచి మీరు నా దగ్గర నుంచి అంటే నా దారి నుంచి మీరు వెళ్ళడం ఇక్కడ వెళ్తున్న దానికి నడకదారో మేము పాటు సఖ్యత ఉన్నాం కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం అంతే. కానీ మా గారు అంతవరకు రన్నింగ్ ఇక్కడ. రేపు పొద్దున్న మీరు ముందుకు వెళ్తానంటే చెట్లు పోయి ఆదాయం పోయిందంటే దోమన్నది చంపబో చెట్లు పోయి అయిపోయింది దాన్ని దారి కాదా అని చెప్పాను అన్నారు. ఇది ఇబ్బంది కాదా అన్నారు. 7 సంవత్సరాలు అయింది. కరెంట్ ఇప్పుడు అన్ని చెరువులు చేలు కాదు కదా, అన్ని చెరువులే కదా. ఇంటి దోమ నువ్వు ఇస్తున్నాడు నువ్వు పొద్దున దోమ నువ్వు ఇవ్వాలి ఇప్పుడు ఈయన అరకరానికి ఎలాగెళ్ళింది? ఆయన అరకరానికి ఉమ్మడి పొలం ఏంటి ఆయన అమ్మేసిన తర్వాత ఉమ్మడి పొలం హక్కు నాకు వస్తుందా ఆయన ఉంటుందా? మన నా దాంట్లోంచే కదా మరి ఆయన అరకరానికి వేసుకెళ్ళారు. ఏది నీ దాంట్లో మరి ఈ ముక్క ఇక్కడ నుంచి ముక్క అది నాది కాదా? నీకెంత బాగా ఉంటుంది మొక్క దాన్ని బాగా మొక్క తాడుదులు తాడుదుల్లో ఇచ్చిన బాగా అంతే లేదు. ఇప్పుడు తాడుదుల్లో బాగా మొక్క ఉంటుంది ఉన్నది ఇది నేను కాదు అంటే నాకెత్తుకుని అక్కడికి ఎక్కలేదు ఇది. నీకెందుకు నాకెందుకు అంటే నా తెలియకడతాను. ఇప్పుడు అది నాకు దారి లేదా? అది దారి నాది కాదు. అది కాదు నడిచి వెళ్ళేది ఎక్కడి నుంచి వెళ్తున్నారా? నడిచి వెళ్ళేది ఎక్కడి నుంచి వెళ్తున్నారా? దారి ఎక్కడ దాకా చిరంజీవి గడు నాన్న నడిచి సరద్దు మరి ఆయన లేదంటారేంటి? మరి అన్నారు కదా మరి ఇది ఉమ్మడి మరి ఉమ్మడి భూమి మీరే కలిపికేసుకోపోరా? మరి నన్ను రప్పించుకున్నారు. నేను ఎందుకు కొనుక్కున్నాను అప్పుడు? మరి అదే కదా మరి ఉమ్మడిది అన్నప్పుడు మరి మీరే కలిపేసుకోవాలి. సరిది కొట్టు కాదండి అన్న తప్ప అది మళ్ళీ సొంతం. అది ఏది ఎక్కడి నుంచి సొంతం నీకు? నీ కొబ్బరి చెట్లకి ఇక్కడ ఉంది, కొబ్బరి చెట్లకి ఇక్కడ ఉంది నీకు. మిగిలినంతా నాదే, నా దాంట్లోదే. తాటరెల్లిలాగా లేదు నీకు అసలు. రాళ్ళు ఉన్నాయి చూసుకో, రాళ్ళు వేసుకున్నాం అప్పుడు రాళ్ళు ఉన్నాయి. అన్నది ఏంటంటే ఇప్పుడు మీ మొక్క పక్కన పెట్టండి, నా మొక్క నుంచి వెళ్తారన్నారు. అలా మొక్కే మీ అందరికి సంబంధించింది. ఈయన రిటర్నీస్ దాంట్లో కూడా దారి తప్ప ఆ దారి కూడా రాసలేదు అక్కడ. దారి గాని వర్క్ గాని లేదు. ఆ ఎకరం 25 సెంట్లకు సంబంధించి మాత్రమే తీసుకున్నది అక్కడ వాతావరణం. దాని నుంచి నేను పాటు మీ అందరినీ ఆయన క్వశ్చన్ చేసే వాతావరణం వచ్చాడు. మీకున్నదానికి మనం ఏం చేయగలుగుతాం దానికి అంటే చాలా కంగారు పడి చేసిన పని గమ్మంది కాదు. అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? తెలియదు ఏముంది, గంటన్నర మాట్లాడాం కదా. మేము ఇప్పుడు ముద్దల వెంకన్న గారితో మాట్లాడాం. ఏం చెప్పుకొచ్చాడు? చెప్పుకొచ్చాడు. నీకు అదే చెప్పడానికని వచ్చాం రన్నింగ్. సరే ఇప్పుడు నీ దారిని కూడా ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసే స్టేజ్కి వచ్చాడు. అక్కడ మనం ఏం చేయలేదు దానికి. మీ దానికి దారి లేదా? దానికి దారి లేదా? ఏది అదే ఇప్పుడు శ్యామ అనేది అంటే ఇది ఎదర మొక్క అంటున్నాడు. ఎదర మొక్క తాడుతుండే కొడుతున్నాడు మన దగ్గర. తాడు దుక్కుతుండేదాకా దుక్కు నాకు లేదు. లాగే తిరిగి అంటే మరి మరి ఖాళీ వస్తుంది. ఖాళీ మొక్క అది గుబ్బు చెట్టు ఒక వర్షం అది ఒక వర్షం అంటే అప్పుడు మన ఏమన్నా పెద్ద వచ్చినటువంటి 50 సంవత్సరం నుంచి అదే 40-50
కట్ చేస్తుంటా కాదు తాడు దున్నిలోకి ఇచ్చుకోను తాడు భవిష్యత్తు రేపు పొద్దున్న వెళ్ళడానికి ఉన్న మరి రాళ్ళు వేసుకోలేదా ఉన్న రాళ్ళు ఉన్నాయి కన్నా ఉన్నాయి రాళ్ళు శ్యామేమో చెట్టు పక్కనే ఉందంటే ఇతనికే మీకు చూపించానండి అంటే భానుమూర్తి గారు కొలిశారు ఎవరండి అదే తెలుసు బాగా మన భానుమూర్తి గారు కొలిశారు ఎవరి రాళ్ళు వాళ్ళకు ఉన్నాయి ఎవరిది ఎక్కడ వరకు ఉందో అక్కడ ఉంది ఇలా దారి లేదంటే గొప్ప విచిత్రంగా ఉంది దారి ఇప్పుడు పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు దారి ఇవ్వడా పైకి కిందకుంటే అవునా? దారి కానీ దారి ఇవ్వడం వల్ల అంత సమన్వయంగా రన్నింగ్ ఇప్పుడు దారి ఇవ్వరా? మరే మరే దీనికోసం మరి కరెంట్ బాగా అయిపోతుంది మరి అదే కరెంట్ బాధ అవడం కాదండి ఇప్పుడు చెట్లు పోగొట్టడం కాదు చెట్లు పోవడం కాదు నేను పొంతలో వేయించుకుంటాను మీకు అర్థమైందా నేను పొంతలో వేయించుకుంటాను నేను వైర్ లాక్కెళ్తాను అది ప్రమాదం ఏంటంటే అది నేను పొంతలో వేయించుకుంటాను వైర్ లాక్కెళ్తాను ఏమండి ఆయన వరకు వేయించుకుంటాను వెళ్తానంటే మెయిన్ బోటు మీ వంతు రన్నింగ్ ఈయన ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన అక్కడి నుంచి కాదంట మెయిన్ బోటు మన మెయిన్ వైర్ నుంచి ఇది కొంతలో వేయించుకుని ఇక్కడ నుంచి ఇలా మన వైర్ తీసుకునంటే మనం నడుస్తున్న దాన్ని చేసుకెళ్తారంటే ఆయన అది దారిలో మీ పెడగోదేమో మన కలిసినంగా రన్నింగ్ చేస్తే ఈయన మాత్రం మరి ఏదో చెట్టు ఏదో ఇప్పుడు నాకు దారి లేదంటారండి మరి దారి లేకపోతే ఎలాగ మరి ఇప్పుడు మరి దారి లేదు అన్నారు కదా మరి నా కరెంట్ అనేది ఏంటంటే దారి లేదు నిన్ను ఎలా కలుస్తున్నారు అల్లిపోలే అబ్జెక్షన్ పెట్టడం మరి కరెంట్ పరిస్థితి ఏంటండి మరి అన్ని చెరువులు అయిపోయినాయి కదా అదే కరెంట్ ఇప్పుడు సేలు కాదు కదా సేలు కాదు చెరువులు అయిపోయినాయి మరి ఏంటి పరిస్థితి తిరునాళ్ళ నుంచి నీ దారి అబ్జెక్షన్ పెట్టలేదు కరెంట్ గురించి అబ్జెక్షన్ అంతే 15,000-20,000 మీరు కొనుక్కున్నారు ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు మరి అవునండి మరి అప్పుడు నేను కరెంట్ వేయించుకోలేదు ఇప్పుడు కరెంట్ కావాలి నాకు కరెంట్ వేయించుకోలేదు కరెంట్ కావాలి నేను కరెంట్ కావాలని చెప్పేసి లేదని పెరిగితే ఎలా వెళ్ళిపోతుంది లేదంటే లేదంటారండి మీకు ఉన్నదాని భూములు ఉన్నాయి బోల్డ్ రన్నింగ్ అక్కడ ఏం చెప్పాడు దాని ప్రకారం వెళ్ళండి మీకు ఉన్నదానికి లేదంటారంటే మరి కింద ఉన్నవాడికి ఎలా వెళ్తాడా పైన ఉందే కింద ఉన్నవాడి పరిస్థితి ఏంటి అమ్మునప్పుడు చూసుకోవాలి రన్నింగ్ అమ్మునప్పుడు ఏంటంటే పైన ఉన్నవాడు కింద ఉన్నవాడికి ఎలాగైనా ఇస్తాడా ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి మీరు సరిగ్గా దాని మీద రాతల ప్రాబ్లం లేకపోవడం వల్ల మా దగ్గర ఉన్న రెండు మేము పూర్తిగా ఇస్తాం వాళ్ళ దగ్గర ఉన్నదానికి మేము కూడా మీరు అడగని చెప్తారండి సమాధానం రాతలు ఏంటంటే రాతలో పైన ఉన్నవాడికి కింద ఉన్నవాడికి ఎలాగ రాసి ఇస్తారు మీరు వెళ్తున్నారు కదా మీ బండి చివరి పెట్టుకున్నారు వర్క్ చేసుకున్నా తెచ్చుకున్నారు అక్కడ చూడు నా దాంట్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు నా దాంట్లోనే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాడు అనుకున్నారు రన్నింగ్ అప్పుడు చెట్లకి ఏంటి వాతావరణం ఎలా వెళ్ళగలుగుతుంది అది మీరు ఆలోచించండి ఎన్ని బాధలు పడ్డావు ఇలా ఎన్ని బాధలు పడ్డావు ఇలా ఎన్ని బాధలు మీరు దగ్గర ఉన్నారు ఎన్ని బాధలు 10-15 చెట్లు కొట్టించి మనిషికి డబ్బులు ఇప్పించి మెయిన్ బోర్డు డబ్బుకు 7 లక్షలు కట్టుకుంటూ వచ్చాను ఇక్కడికి అవును 7 లక్షలు అవును మీకు అవసరం కాబట్టి మీరు తెచ్చుకున్నారా మీకు అవసరం ఇప్పుడు నాకు అవసరంగా నేను వేసుకెళ్తా అది పొందుతుంది కాబట్టి మెయిన్ బోర్డు అబ్జెక్షన్ లేదు ఏకి అబ్జెక్షన్ లేదు పెట్టడానికి అబ్జెక్షన్ లేదు మీరు అబ్జెక్షన్ పెట్టడానికి లేదు కారణం ఏంటంటే మీది ఇక్కడ కాదు మీకు ఇక్కడ కాదు అది లోపల రన్నింగ్ అది ఇక్కడ ఏమైనా పెడితే ఫ్రంట్ పెట్టాలి ఫ్రంట్ పెట్టింది నాది ఉంది మెయిన్ మీద ఉంది మాకు అబ్జెక్షన్ లేదు మీ దగ్గర కొత్తది అబ్జెక్షన్ మీరు ఎందుకు మాట్లాడగలుగుతుంది ఆ వాతావరణం మీద మీరు ఆలోచించండి మరి కింద పరిస్థితి ఏంటంటే ఏమన్నా కింద పరిస్థితి అండి ఏనా కింద పరిస్థితి ఏంటి మరి అసలు ముందు మీరు అడిగింది ఏంటి మీరు అడిగింది ఏంటి ఏమన్నా మాకు దారి లేదన్నారో లేకపోతే మీరు ఎలా వచ్చిందని అన్నారు ఎలా వచ్చిందో చెప్తున్నాను కొంత నుంచి శుభ్రంగా వచ్చింది అది ఏకి అబ్జెక్షన్ లేదు అందరూ మాట్లాడుకున్నాం అందరికి డబ్బులు ఇచ్చాం చేసాం 7 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాం అక్కడ మీరు ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళాలంటే మీరు లోపలికి తీసుకెళ్ళిపోతారంటే ఏ విధంగా వెళ్ళగలుగుతుంది అది మరి కింద పరిస్థితి ఏంటన్నా భూమి పరిస్థితి ఏంటి అది మీరు అర్థం చేసుకో అప్పుడు తెలుసుకోవాలి మీరు నేనేం అప్పుడు తెలుసుకుంటే అప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ఎన్ని ఉంటాయి మరి అక్కడ ఎలాగని చెప్పి ఉంటారు కదా నీకు ఎవరా నీకు లోపల కొనుక్కున్నా ఇదేంటి అయ్యా కొనుక్కోకూడదా నేను కొనుక్కోకూడదా కొనుక్కోవచ్చు ఎంతవరకు కొనుక్కో మరి ఎంతవరకు కొనుక్కున్నాను అన్ని ఎలా అంటే ఎలాగెళ్తా నీకు మరి లారీ వెళ్ళాలనుకో ఎలాగెళ్తాది లారీ వేసుకెళ్తాను నేను లారీ వేసుకెళ్తాను ఆదిరా బాబు అనుకుంటే మరి వెళ్తా కదా ఇప్పుడు కరెంట్ ఉంది దానికంతా ప్రమాదం అది భయంగా మాకు
ఇప్పుడు జలగంత ప్రమాదం. ఒకటే కాదు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈయనకి ఎప్పుడు రాసిన ఆయనకి అక్కడ ఏమి లేదని చెప్తున్నాడు. రాసిన ఆయన ఏమి లేకుండా మీ దగ్గర అంటే సుఖమేంటే నా దగ్గర రావాలి కదా. ఇక్కడ తీసుకురండి ఆయన. ఇప్పుడు ఇది ఇందుకేంటి మీరు అక్కడ మాట్లాడేసుకుంటే సరిపోయిందా మరి. ఇక్కడ ఆయనకి మెయిన్ బోర్డు ఆయన వీడి దగ్గరికి వస్తే కానీ నేను ఆన్సర్ ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నదానికి అది పొద్దున్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడుకోవాలి కదా. అవునా కదా. ఇది కొన్న అయిందానికి ఏంటంటే ఇప్పుడు అన్న తమ్ములు మీరు మాట్లాడుకోకుండా మీరు వచ్చేస్తే మేము మాత్రం ఏం చేయండి దానికి ఫోన్ అన్నారు వచ్చిందానికి ఉన్నది. ఇక్కడ అంటే 3 ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన అరెకరం ఉంది, ఒక ఆయన ఎకరన్నర ఉంది, ఒక ఆయన అరెకరం రన్నింగ్ ఉంది. మధ్యలో మీరు ఉన్నారు. అక్కడ ఏ విధంగా వెళ్ళిపోతుంది సార్ ఆలోచించాలి కదా. ఎవరిని టచ్ చేశారు మీరు? మరి రన్నింగ్ లేదు, వచ్చేసరి మంచిగా వెళ్ళిపోతున్నాడు.